ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ప్లాన్లో ఉండి ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగేసరికి దాన్ని బేస్ చేసుకుని ఇంతంతా చేస్తున్నారు అని అంటారు. ముందు నుంచి ప్లానింగ్ కూడా ఎలా జరుగుతుందో ఇది కూడా మీరు గమనించాలి. మొన్నటికి మొన్న ఒక మార్వాడి హనుమాన్ చాలీసా పెట్టుకుంటే ముస్లిం అతను వచ్చి దాడి చేశారు. అప్పుడు అక్కడ ఏం చేయలేకపోయారు. అంటే దాడి జరిగిన తర్వాత వాడు తప్పైంది అన్నాడు, ఏదైపోయిందో గొడవ అయింది, సమస్యపోయింది. అలాగే ఇట్లా మూకుమ్మడి దాడులు చేస్తూ వస్తున్నారు ముస్లింలు ఇలాంటి అలజడి సృష్టించడానికి. అంటే ఈ రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశం 100%గా ఉంది. దీన్ని ఇలా అవకాశంగా తీసుకురు. మీరు చూడండి, మొన్న చూసుకుంటే ఆ చార్మినార్లోనే రోడ్డు మీద వెళ్తా ఉంటే అంతెందుకు కరెంటు ఉద్యోగస్తుని కొట్టారా, బిల్లు కట్టమంటే కొట్టారు. మరి ఎందుకో గోబ్యాక్ అనలేదు, ముస్లిం గోబ్యాక్ అనలేదు కదా. ఎందుకు అనలేదండి? ఒక ఉద్యోగిని కొట్టే ధైర్యం దమ్ముందా? లేదు కదా. నువ్వు వాడుకుంటున్నావు, డబ్బులు కట్టాలా. కొడితే మరి ఎవడు ఎందుకు మాట్లాడలేదండి? ఏ దళిత నాయకుడు మాట్లాడలేదు,